టెక్నాలజీ సెలబ్రిటీలను తిప్పలు పెడుతూనే ఉంది. ఇటీవలి కాలంలో డీఫేక్ సాఫ్ట్వేర్ తో పలువురు హీరోయిన్ల వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వీటి కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఓవైపు కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్ భామ అలియా భట్ డీఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలను డీప్ ఫేక్ సమస్య విపరీతంగా వేధిస్తోంది. తాజాగా బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆమెకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో డీప్ ఫేక్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్లు ఈ డీప్ ఫేక్ బారిన పడుతూ వస్తున్నారు. టాలీవుడ్ సుందరి రష్మిక మందన్నాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముఖాన్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ తరువాత వరుసగా బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, కాజోల్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు సినీ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తున్న తరుణంలో కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వీడియోలు సృష్టించే వారితో పాటు వాటిని వ్యాప్తి చేసే సోషల్ మీడియా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన నిబంధనలను రూపొందించి త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. అయితే టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడం వ్యవస్థకు ముప్పుగా మారుతుందన్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అయిన సమయంలో వాటిని ఫ్లాగ్ చేసి వార్నింగ్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రష్మిక వీడియో వైరల్ అయిన తరువాత సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం ఓ అడ్వైజరీని కూడా జారీ చేసింది. ఇలాంటి పోస్టులను 24 గంటల్లోపే తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం ఇలాంటి కంటెంట్ తయారు చేస్తున్న వారిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని సూచించింది.